వార్ 2 అసలు ఛాలెంజ్ ఇప్పుడు మొదలైంది. ఎన్టీఆర్ ఓకే, టైం దొరికింది. మరి హృతిక్ టైగర్ని మ్యాచ్ చేస్తాడా? కొంచెం అటు ఇటు అయిందా కూలీ తొక్కుకుంటూ పోతాడు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టీజర్తో పాజిటివ్ టాక్ కన్నా ఎక్కువ నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నటువంటి వార్ 2 ఇంకో 2.5 నెలల్లో థియేటర్లో రాబోతుంది. అయితే ఊహించని రేంజ్లో కొంచెం డివైడ్ రెస్పాన్స్ రావడంతో డిఫెన్స్లో పడ్డ యష్రాజ్ ఫిలిమ్స్ ప్రస్తుతం విఎఫ్ఎక్స్ని మరోసారి చెక్ చేసే పనిలో పడిందట. ఇదిలా ఉండగా వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి అసలు సవాల్ ఈ నెలలో ఎదురుకాబోతుంది. అదేంటంటే ఎందుకు అని డౌట్ రావచ్చు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అదేవిధంగా హృతిక్ రోషన్ గారుల కాంబో సాంగ్ త్వరలోనే షూట్ చేయబోతున్నారట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ హృతిక్ రోషన్ గారి గాయం వల్ల 50 రోజులకు పైగానే వాయిదా పడి ఎట్టకేలకు సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది సాంగ్. ఇది ఛాలెంజ్ అని ఎందుకు అంటున్నామంటే ఆర్ఆర్ఆర్లోని మూవీలో మనకు తెలుసు నాటు నాటు రేంజ్ పాట ఏదైతే ఉందో ఈ పాట మీద ఎంత హైప్ ఉన్నది అండ్ దాన్ని దృష్టిలో పెట్టుకునే పెద్ద ఎత్తున సెట్లు వేశారట. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుకున్నారట అండ్ కొరియోగ్రఫీ మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారట. ఇంత చేశారు కానీ రాజమౌళి గారి లాగా పర్ఫెక్షన్ కోసం పదే పదే రీషూట్ చేసేంత టైం అయితే అయాన్ ముఖర్జీ గారి దగ్గర లేదు. పైగా హృతిక్ రోషన్ గారు పూర్తిగా కోలుకున్నాడు కానీ అతని ఫిట్నెస్ హై వోల్టేజ్ డ్యాన్స్ చేయించగలదా అనేది డౌట్ అందరికీ ఉంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకు తగినంత ప్రాక్టీస్ చేశారనే టాక్ కూడా ఉంది. హృతిక్ గారికే కొంచెం తక్కువ టైం దొరికింది అండ్ యష్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఇంకా కంప్లీట్ రేంజ్లో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. ఆగస్టు 14న వస్తున్నటువంటి కూలీ హైప్ ఏమో అంతకంతకు పెరిగిపోతుంది అండ్ దాన్ని తట్టుకోవడం ఫస్ట్ అందరూ ఈజీ అనుకున్నారు కానీ లోకేష్ కనగరాజ్ గారి మార్కెటింగ్ చూస్తేనేమో అంచనాలను హద్దులు దాటేస్తున్నాడు. సో ఇక వార్ 2 కాచుకోవాల్సిన సవాళ్ళు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ వచ్చేసి ది బెస్ట్ ఇస్తే తప్పితే పరిస్థితిలో మార్పు అయితే రాదు. అండ్ పైగా కూలీ పాటలకు ధీటుగా వార్ 2కి ప్రీతం ఎలాంటి సాంగ్స్ ఇచ్చి ఉంటాడో కూడా అనే డౌట్ కూడా చాలామంది తారక్ గారి ఫ్యాన్స్లో ఎక్కువగా ఉంది. ఇకపోతే బిజినెస్ డీల్స్ అయితే ఇంకా పూర్తి కాలేదు కానీ తెలుగు తమిళ్ హక్కులకు మాత్రం సంబంధించినటువంటి చర్చలు ఇప్పటికైతే నడుస్తూనే ఉన్నాయి. అయితే ఆల్రెడీ వార్ 2 ముందు కూలీ నిలబడలేకపోయారు అని కూడా చాలామంది అన్నారు. బట్ కూలీనే ఒక అడుగు ముందు ఉంది. ఇన్ కేస్ ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయిపోయింది, దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా మెల్లిగా స్టార్ట్ చేస్తున్నారు. షూట్ అంతా అయిపోయింది, ఇకపోతే ప్రమోషన్స్ ఒకటే పెండింగ్. బట్ ఇక్కడ వార్ 2 విషయానికి వచ్చినట్లయితే వార్ 2 ఆల్రెడీ చాలా షూట్ అయిపోయింది. బట్ ఆ సాంగ్ ఉంది, ఆ సాంగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అట. మనకు తెలుసు రామ్ చరణ్ గారు అండ్ అదేవిధంగా ఎన్టీఆర్ గారు ట్రిబుల్ చేసినటువంటి డ్యాన్స్ స్టెప్ అదే నాటు నాటు సాంగ్ ఏదైతే ఉందో ఆ దానికి మ్యాచ్ చేసే విధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ ఆ పర్ఫెక్షన్ కోసం టైం అయితే డెఫినెట్గా లేదు. మరి ఇకపోతే వార్ 2కి సంబంధించినటువంటి షూట్స్ కొన్ని ప్యాచ్ వర్క్ కూడా కొంతవరకు ఉంది అండ్ ప్రమోషన్స్ కూడా లేదు అండ్ బిజినెస్ డీల్స్ ఇవన్నీ కూడా చాలా పెండింగ్లో ఉండిపోయాయి. బట్ కూలీ అలా కాదు, కూలీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. అండ్ ఇక మాట్లాడుకుంటే అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు డ్రాగన్ షూట్లో ఉన్నారు, బట్ ఇది పరిశీలనలో ఉంది. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో ఆయన యాక్ట్ చేస్తున్నారు. బట్ వార్ 2 సినిమాకి సంబంధించినటువంటి ఒక కొద్ది రోజులు డేట్స్ తీసుకొని ప్రమోషన్స్ చేసేస్తాడు, ఆయనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ సాంగ్ కూడా ఆయనకు రిహార్సల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక ఇన్ కేస్ ఆయన మనకు తెలుసు ఎన్టీఆర్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఈవెన్ డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అలా చూసి అలా చేసేస్తాడు. బట్ అలాంటిది ఆయన ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా చేసి ఉన్నాడట. ఇక్కడ మాత్రం హృతిక్ రోషన్ గారు ప్రాక్టీస్ కాదు కదా, ఇంకేమీ చేయలేదు. బట్ మరి ఎన్టీఆర్ గారిని ఎంతవరకు మ్యాచ్ చేస్తాడనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి ఏంటంటే హృతిక్ రోషన్ గారు చాలా మంచి డాన్సర్, బట్ ఆయన ప్రాక్టీస్ లేకున్నా మేబీ ఎన్టీఆర్ గారిని మ్యాచ్ చేస్తాడన్న టాక్ కూడా వినిపిస్తుంది. అండ్ హైట్ వచ్చేసి ఇద్దరికి హృతిక్ గారు చాలా హైట్ ఉంటారు, బట్ ఆ హైట్ని బేస్ చేసుకొని చాలా దానికి కంప్లీట్ సీజీ వర్క్ చేయాలి. అండ్ లేకపోతే ఇంకోటి ఏంటంటే ఆ స్పీడ్ని కూడా ఇద్దరు బ్యాలెన్స్ చేసి ఆ పర్ఫెక్ట్ అనేది రావాలి. బట్ మరి అంత టైం అయితే లేదు. సో ఇక అసలు ఛాలెంజ్ ఇప్పుడే మొదలైంది. ఏంటి అంటే బిజినెస్ అదొకటి ఛాలెంజ్ ఉంది అండ్ ఆ సాంగ్ షూట్ ఒకటి ఛాలెంజే ఉంది అండ్ ప్రమోషన్స్ ఛాలెంజింగ్గానే ఉన్నాయి. సో మొత్తంగా వార్ 2కి ఇప్పటి నుంచి వెళ్ళి ఈ ఛాలెంజెస్ అయితే ఉంటున్నాయి. సో మరి ఈ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారో ఏంటో తెలియదు కానీ ఇటు కూలీ మాత్రం ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ వార్ 2కి సంబంధించినటువంటి ట్రైలర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ట్రైలర్ ఇన్ కేస్ మనకు తెలుసు టీజర్లో కొంచెం ఆ షార్ట్స్ అవి సీజీ కూడా అన్ని కంప్లీట్గా కొంచెం పబ్జీ గేమ్ ఆడుకునే విధంగా ఉన్నాయి, చాలా కన్విన్సింగ్గా లేదు. అసలు ఆ గ్రాఫిక్స్ ఎన్టీఆర్ గారు ట్రైన్ మీద దూకేటువంటి సీన్
కంప్లీట్గా కొంచెం అది ఎందుకు ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, ఇలాంటి కామెంట్స్ చాలా ఎక్కువగానే వచ్చాయి. సో అందుకోసమనే మరొక్కసారి హెచ్రాజ్ ఫిలిమ్స్ టీమ్ అందరూ కలిసి ఆ గ్రాఫిక్స్ని చూస్తున్నారట. అంటే ఇన్ కేస్ ఇక్కడ ఇంకా 2.5 months ఉంది కాబట్టి దీన్ని ఇంకేమైనా బెస్ట్ చేయొచ్చా అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారట. ఇంకా సాంగ్ ఒకటి మాత్రం పెండింగ్లోనే ఉంది. మరి ఆ సాంగ్ షూట్ కంప్లీట్ కావాలి, దాన్ని ఎడిట్ అవ్వాలి, దాని తర్వాత ప్రమోషన్స్ చేయాలి, బిజినెస్ మాట్లాడుకోవాలి. అండ్ తెలుగులో ఇంకోటి ఏంటంటే ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వార్ 2 మూవీకి ఎన్టీఆర్ గారి క్యారెక్టరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే అది ఆబ్వియస్లీ బాలీవుడ్ సినిమానే, కానీ ఎన్టీఆర్ గారు కనుక ఇన్ కేస్ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి రోల్ కనుక ప్లే చేసినట్లయితే డెఫినెట్గా చాలా చాలా దెబ్బపడే ఛాన్సెస్ లేకపోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకు ఆర్టిస్ట్గా ఆ క్యారెక్టర్ చాలా ఎలివేట్ అవ్వచ్చు, కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం విలన్గా ఆయన చూసి తట్టుకోవడం చాలా కష్టం. విలనిజానంతో కూడినటువంటి హీరో అయితే ఓకే, బట్ బాగానే ఉంటుంది. కానీ అది కంప్లీట్గా విలన్ అయింది అనుకోండి, అది చాలా చాలా డిసప్పాయింట్ చేస్తుంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ఎస్పెషల్లీ నందమూరి ఫ్యాన్స్ అందరినీ కూడా చాలా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకు అనంటే ఈ మాత్రం దానికి ఈ విలన్ క్యారెక్టర్ చేయడానికి బాలీవుడ్ దాకా వెళ్ళాలా అన్న కామెంట్స్ కూడా గతంలోనే వినిపించాయి. బట్ ఆ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయాన్ ముఖర్జీ గారు. సో చూడాలి, ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలకి సవాళ్ళన్నీ కూడా ఎదుర్కొని ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కూడా దానికి అనుగుణంగా ఉండి ట్రైలర్ ఇంపాక్ట్ చూపిస్తే తప్పితే వార్ 2 చాలా చేంజెస్ అయితే చేసుకొని అయితే ఉండాలి. సో వార్ 2 అలాంటి ఛాలెంజెస్ చాలా ఫేస్ చేయాలి. సో చూడాలి మరి ఇన్ కేస్ ఆ క్యారెక్టర్ అండ్ దాని తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా అన్ని సవాళ్ళే. మరి ఆ సాంగ్ ఎలా వస్తుందో తెలీదు. ఒక పక్క కూలీ మాత్రం కంప్లీట్గా హ్యాపీగా అవన్నీ కంప్లీట్ చేసుకొని రిలీజ్కి రెడీ అయ్యి ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు చేద్దామా అని వెయిట్ చేస్తుంది. ఇంక్లూడింగ్ అండ్ బిజినెస్లు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా మంచిగా అయిపోయింది. కాకపోతే ఇక్కడ వార్ 2కు కొంచెం పెండింగ్లోనే. బట్ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి, అక్కడ ఉన్నది ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు కాబట్టి ఇన్ కేస్ ఎలాంటి బిజినెస్లు అయినా లేకపోతే ఇవన్నీ కాడ కంప్లీట్గా అవన్నీ వన్ మ్యాన్ షోగా ఆయన, అంటే ఆయన చూస్తేనే ఆ బిజినెస్ ఆబ్వియస్లీ అయిపోతుంది. ఎన్టీఆర్ గారి కోసమే తెలుగు మొత్తం కంప్లీట్గా చూసేస్తారు, ఇంక్లూడింగ్ హిందీలో హృతిక్ రోషన్ గారు అండ్ తమిళ్ కూడా చూస్తారు డెఫినెట్గా ఎన్టీఆర్ గారి కోసం. కాబట్టి మేబీ డెఫినెట్గా ఎంతో కొంత ప్లస్ ఉందంటే అది కేవలం ఎన్టీఆర్ గారే. బట్ ఆయన క్యారెక్టర్ అవన్నీ కూడా ఎలా ఉంటాయో తెలియదు, కానీ మొత్తంగా మాత్రం ఈ 2 సినిమాలలో డెఫినెట్గా దేనికి దానికి కూలీకి ఏదైతే ఉన్నాయో సవాళ్ళు, బట్ వార్ 2కి చాలా ఇంకెక్కువగానే ఉన్నాయి. మరి ఆ సవాళ్ళని దాటుకొని సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ మేబీ మరి మీరేమనుకుంటారు, ఈ సవాళ్ళన్నీ దాటుకోవడానికి వార్ 2 చేసేటువంటి ప్రయత్నాలు ఏ విధంగా ఉంటే బెస్ట్ అనుకుంటున్నారు? ఇంక్లూడింగ్ అక్కడ ఎన్టీఆర్ గారు చాలా పెద్ద ప్లస్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. బట్ ఆయన క్యారెక్టర్ డెఫినెట్గా నెగిటివ్ షేడ్స్ ఉంటే తెలుగు ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా లేదా అనేది కామెంట్ చేయండి.